హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఇవాళ బ్రౌన్ రైస్ దోశను ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి 3 గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ వరకు మినపప్పును యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును యాడ్ చేసుకున్నాను. ఇట్లా 4 అవర్స్ నానబెట్టి మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా మిక్స్ గిన్నెలోకి అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న మిశ్రమం అయితే ఇట్లా గిన్నెలోకి వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇట్లా మంచిగా దోశ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా బ్రౌన్ రైస్తో దోశ వేసుకోవడం వల్ల చాలా మంచిగా వస్తాయి దోశలు. చాలా మెత్తగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. ఇట్లా దోశ వేసుకున్నాక మూత పెట్టుకొని మూత తీసి ఇట్లా బ్రష్ సహాయంతో ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను దోశ మీద. ఇట్లా ఆయిల్ అయితే అప్లై చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇట్లా దోశనైతే తీసాను. ఇట్లా మలుచుకొని ఇట్లా పక్కకు పెట్టుకున్నాను. చట్నీ కోసం అయితే నేను మళ్ళీ మూకుడైతే తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు వరకు పల్లీలను వేసుకున్నాను. ఇట్లా మంచిగా గరిటెతో కలుపుకున్నాను. ఇట్లా కలుపుకోవడం వల్ల పల్లీలకు ఆయిల్ మంచిగా పడుతుంది. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇట్లా కలుపుకోవాలి. చూడండి, పల్లీలు అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చాయి. వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అన్నిటిని అయితే తీసుకుందాం ప్లేట్లోకి. అలాగే 7 నుండి 8 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చూసుకొని అలాగే ప్లేట్లో వేసుకుందాం. అలాగే మిక్స్ గిన్నెలోకి మిర్చిని వేసుకోవాలి. 5 నుండి 6 వరకు ఎల్లిపాయలను వేసుకుందాం. 3 అల్లం ముక్కలను వేసుకుందాం. పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇట్లా బౌల్లోకి అయితే వేసుకుందాం పచ్చడిని. ఇట్లా పచ్చడి కోసం పోపు చేయడానికైతే మళ్ళీ ముక్కుడు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే వేసుకున్నాను. సిమ్లో పెట్టుకోవాలి, పోపు అనేది మాడిపోకుండా. ఇట్లా గరిటెతో కలుపుకున్నాను. అలాగే 5 to 6 వరకు ఎల్లిపాయలను తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలను చేయాలి. ముక్కలు చేసి వేసుకొని పసుపు వేసుకుంటే మనకైతే పోపు అయితే రెడీ అయిపోతుంది. పోపు అయితే చట్నీలో వేసుకోవాలి. చూడండి, చట్నీ అయితే బాగా వచ్చింది. చూడండి, ప్లేట్లోకి నేను దోశ చట్నీ తీసుకున్నాను. చించుతుంటే చాలా మెత్తగా వస్తున్నాయి. బ్రౌన్ రైస్ దోశ అయితే బాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ.